బట్ ఇండియా కూటమి లేకుండా మమతా బెనర్జీ ఒంటరిగా పోటీ ఒంటరిగా చేయలేదు, ఆమె ఇండియా కూటమిలో ఉండే. బట్ ఒంటరిగా పోటీ చేశారు, కాంగ్రెస్ సిపిఎం కలిసి పోటీ చేసి మమతా బెనర్జీ సొంతంగా పోటీ చేసి 30 సీట్లు తెచ్చుకున్నారు పార్లమెంట్. కాదు, మీరు మళ్ళీ మర్చిపోతున్నారు. అరవింద్ కేజ్రీవాల్ ఇండియా కూటమిలోనే ఉండే, మమతా బెనర్జీ రామ్లీలా మైదాన్ మీటింగ్ అటెండ్ అయ్యారు, మీరు మర్చిపోకండి. అంటే మమతా బెనర్జీ కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తారు ఇక్కడ. చివరికి చెడింది కాంగ్రెస్ ఇస్ నాట్ అ ఫోర్స్ ఇన్ వెస్ట్ బెంగాల్. కాంగ్రెస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఫోర్స్ ఇన్ వెస్ట్ బెంగాల్. ఇంతకుముందు 5-6 సీట్లు ఉన్నాయి వాళ్ళకి, అదే మాల్డా ఇవన్నీ కూడా. ఇప్పుడైతే వచ్చిందా? ఇప్పుడేమైనా వచ్చిందా? రాలేదు. మరి అందుకే అంటున్నాను నేను, అక్కడ ఏం జరిగిందంటే పోలరైజేషన్. ఎవరైతే ఇండియా కూటమిలో ఉండి ప్రత్యామ్నాయంగా ఉన్నారో వాళ్ళు, ఉదాహరణకు శిరోమణి అకాలీదళ్ ఉంది, 90 సంవత్సరాల పార్టీ, ఒక్క సీట్ రాలేదు. బీఎస్పీ యూపీలో అధికారంలో, ఆమ్ ఆద్మీ సొంతంగా పోటీ చేసి పంజాబ్లో వచ్చాయి. మళ్ళీ అదే చెప్తున్నా మీకు, ఆమ్ ఆద్మీ కూడా ఉండే ఇండియా అలయన్స్లో, మీరు మర్చిపోతున్నారు. కానీ పంజాబ్లో కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ వేరువేరుగా పోటీ చేశాయంటారు నేను. కొన్ని చోట్ల వ్యవహారం చెడిండొచ్చు, కానీ ఇండియా కూటమిలో టీఎంసీ అండ్ ఆప్ రెండు కూడా ఢిల్లీ నుంచి మొదలై రామ్లీలా నుంచి మొదలై కలిసి పోటీ చేసి, సరే ఇలా చిన్న ఉండవచ్చు. అయితే నేను అనేది ఏమంటే, బీఎస్పీ కానీ బీజేడీ కానీ బీఆర్ఎస్ కానీ దేశంలో టాప్ టు బాటమ్ మాకు ఎవరైతే నానలేండినామో రాలేదు. మీరు అన్నదే కరెక్ట్ అనుకుందాం ఒక్క నిమిషం. 47 నుంచి 17కు పడిపోయింది, 30% పోయింది. మరెందుకు ఇవాళ ఏ సర్వే చేసినా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కనబడుతున్నది? ఈ మధ్యన 3 సర్వేలు వచ్చినాయి బయటికి. ఓటింగ్ పర్సెంటేజ్ 35, 36, 37 కనిపిస్తుంది. బాస్ నేను మీకు కూడా చెప్తున్నాను, మనం బీజేపీకి ఎంత వచ్చింది? 35.5. దేశాన్ని వెళ్తున్నారు కదా, అంతకుముందు ఎంత వచ్చింది? 37. నేనేమంటున్నా భరత్ గారు, అల్టిమేట్గా ఫస్ట్ పాస్ ద పోస్ట్ మన సిస్టమ్. 50% దాటాలనేది కాదు కదా. 4 పార్టీలు పోటీ చేస్తే ఎవరు అత్యధిక సీట్లు సాధిస్తారు? 2018 47, 2019 పార్లమెంట్ ఎలక్షన్ 40, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చేసరికి 35, గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ వచ్చేసరికి 30. గ్రాడ్యుయేట్ ఇస్ నాట్ అన్ ఎలక్షన్, దాని లెక్కలోకి తీసుకోవడానికి కూడా లేదు. కానీ నేను అనేది ఏమంటే, జిహెచ్ఎంసీ ఇస్ అ స్మాల్ ఏరియా. నిజంగా మీరు లెక్క పెట్టదలుచుకుంటే పార్లమెంట్ టు పార్లమెంట్, అసెంబ్లీ టు అసెంబ్లీ కంపేర్ చేయండి. యూఆర్ రైట్, ఐఎమ్ నాట్ డిస్ప్యూటింగ్ ఇట్. 47% 2018లో వచ్చి 17కి పడ్డదని మీరు అంటున్నారు. నేను అంటున్నా, పడి లేచిన కెరటంలాగా మళ్ళీ లేస్తాం, ఫినిక్స్ పక్షిలాగా మళ్ళీ లేస్తాం, ముమ్మాటికి నెక్స్ట్ గవర్నమెంట్లోకి వస్తాం. మీరే చెప్తారు మళ్ళీ 47 వచ్చింది, బాగా కొట్టారని మీరే చెప్తారు. ఎందుకు అంటే, ప్రజల్ని ఎల్లకాలం మోసం చేయలేం. 420 హామీలు భరత్ గారు, ఒక అర్రాస్ పాట పాడినట్టే. కేసీఆర్ 2000 ఇస్తున్నాడా, నేను 4000 ఇస్తా. కేసీఆర్ ఇంట్లో ఒక్కరికి పెన్షన్ ఇస్తున్నాడా, నేను 2కి ఇస్తా. కేసీఆర్ ₹1,00,000 ఇస్తున్నాడా పెళ్ళికి, నేను తులం బంగారం ఇస్తా. కేసీఆర్ 10,000 ఇస్తున్నారా రైతు బంధు, నేను 15,000 ఇస్తా. కేసీఆర్ ₹1,00,000 రుణమాఫీ చేస్తున్నారా, నేను 2 లక్షలు చేస్తా. అరిచేతిలో వైకుంఠం చూపెట్టి, ఈస్ట్మన్ కలర్ సినిమా చూపెట్టి, 420 హామీలు ఇచ్చి, దొంగ మాటలు చెప్పి, అడ్డగోలుగా మాటలు మాట్లాడి, బీసీలకు సంవత్సరానికి 20,000 కోట్లు, ఎంబీసీ మినిస్ట్రీ, నోటికొచ్చిన వాగుడు, హామీలు అసలే ఇవ్వలేదు. వాళ్ళు 4,000 పెన్షన్ అంటే మీరు 5,000 పెన్షన్ ఇస్తారు. మర్చిపోతున్నారు. రైతు బంధు 15,000 అంటే 16,000. మేము ఎంత స్పష్టంగా చెప్పాం భరత్, 100 రోజుల్లో అమలు చేస్తానని ఆయన చెప్తే, కాంగ్రెస్ వాళ్ళు చెప్తే మేమేం చెప్పాము? 5 ఏళ్లలో 500 గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేస్తామని చెప్పాం. అది కామన్ సెన్స్. ఎందుకంటే ఎట్లా ఎకానమీ పెరిగితే అట్లా చేస్తామని చెప్పాం. మేము ప్రజల్ని మోసం చేయలేదు. ఎందుకంటే మేము చెప్పని పనులన్నీ చేసాం. మేము రైతు బీమా చెప్పలేదు, రైతు బంధు చెప్పలేదు మేనిఫెస్టోలో, కళ్యాణ లక్ష్మి చెప్పలేదు, షాదీ ముబారక్ చెప్పలేదు, మిషన్ భగీరథ చెప్పలేదు. మేము చెప్పని పథకాలే మేనిఫెస్టోలో బోలెడు అమలు చేసిన వాళ్ళం. మేమేం చెప్పినా బాధ్యతగా చెప్పాలని చెప్పి మేము ఒక పద్ధతిలో పోయాం. కానీ వాళ్ళేంటి, అరిచేతిలో వైకుంఠం చూపెట్టి 100 రోజులు బాండ్ పేపర్లు, అఫిడవిట్లు, ఏది కావాలంటే అది మీకు సంతకం పెడతాం, దేవుడి ముందు పెడతాం, అమ్మతోడు అయ్యతోడు అన్నీ పెట్టి, చివరికి గెలిచింది ఎంతతో భరత్? ఇంత చేస్తే 2 టర్మ్ల గవర్నమెంట్ తర్వాత ఇంత యాంటీ ఇన్కంబెన్సీ ఉంటే, సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద కొంత వ్యతిరేకత ఉంటే, ఇంత హడావుడి చేసి, ఇన్ని అడ్డగోలు మాటలు చెప్పి గెలిచింది 4 లక్షల ఓట్ల తేడాతో. కాబట్టి మాకు జరిగిందేదో దారుణమైన పరాభవం కాదు. 39 సీట్లు గెలిచాం. దాంతోపాటు 14 సీట్లలో స్వల్ప తేడా, 6,000 కంటే తక్కువ ఓట్లతో ఓడిపోయాం. దేవరకద్రలో 1,300 ఓట్లు, మన జుక్కల్లో 1,100 ఓట్లు, బోధన్లో, ఆదిలాబాద్లో, కాగజ్నగర్లో 3,000 ఓట్లు, 5,000 ఓట్లతో నాగర్ కర్నూలు, ఇట్లా 14 సీట్లలో స్వల్ప తేడాతో ఓడిపోయాం. ఆ 14లో కనీసం 10 గెలిచినా ఇవాళ పరిస్థితి వేరు, చరిత్ర వేరు కదా.